గైస్ వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. తప్పకుండా మన ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్లో నేను వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఏ మూలకు వెళ్ళినా కానీ మనకు కనిపించే సంతోష్ డాబా. కాకపోతే ఊరంతా సంతోష్ డాబాలు ఉన్నాయి. ఇటువంటి సంతోష్ డాబా ఒరిజినల్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ లొకాలిటీలో ఉందని వెతుక్కుంటూ నేనైతే కొద్దిగా రీసెర్చ్ చేస్తే మనకైతే ఒక లొకేషన్ దొరికింది. ఆ లొకేషన్కి మనం వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాము. ఇలా వెళ్తుంటే ఈ బిజీ స్ట్రీట్స్లో ఇలా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే కనిపించింది. కానీ ముందైతే మనం వచ్చిన పని ఫినిష్ చేద్దామని చెప్పేసి నేను బయటకు వచ్చాను. అండ్ ఈ లొకాలిటీలోకి రాగానే మొత్తం కూడా ఇక్కడ ప్రతి గల్లీకి ఒక వినాయకుడు అయితే ఉన్నాడు, అడుగడుక్కు ఒక వినాయకుడు ఉన్నాడని చెప్పొచ్చు. అండ్ ఇది మొత్తం కూడా బిజియెస్ట్ స్ట్రీట్స్ ఆఫ్ హైదరాబాద్ అని, టోటల్గా బిజినెస్ ఏరియా ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఐటెం దొరుకుతుంది, ఇంకో ఐటెం దొరకదు అని ఏం లేదు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది అనమాట ఇక్కడ. అటువంటి ఏరియాలో ఉన్నాం మనము. ఆ లొకాలిటీ పేరు వచ్చేసి బేగం బజార్ అనమాట. ఇప్పుడు ఈ బేగం బజార్లో మనము ఈ ఒరిజినల్ సంతోష్ డాబా ఎక్కడుంది అనేది మనకి ఇప్పుడు అతిపెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఆ సంతోష్ డాబా అనే పేరుతోనే కొన్ని వందల డాబాలు అయితే ఉన్నాయి మనకి హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. కాకపోతే ఈ బేగం బజార్లో కూడా మళ్ళీ చాలా వరకు న్యూ సంతోష్ డాబా అని, సంతోష్ డాబా న్యూ అని, లేకపోతే బాలాజీ సంతోష్ డాబా అని, ఇలా రకరకాల పేర్లతో అయితే ఇక్కడ బేగం బజార్లో కూడా ఒక 10-15 వరకు డాబాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఈ స్ట్రీట్స్లోకి అయితే వచ్చాను, చూద్దాము ఇక్కడ లోకల్ లైట్స్ నడితే తెలుస్తుందని. చూస్తున్నారు కదా, ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి మొత్తం కూడా రకరకాల వినాయకులను అయితే ఇక్కడ బేగం బజార్ వీధుల్లో అయితే పెట్టారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ మనకి 1 o'clock అయితే ఉంది దగ్గర ఇప్పుడు. సో ఈ బేగం బజార్ స్ట్రీట్స్లో ఇలా నడుచుకుంటూ వస్తుంటే నేనైతే ఫిష్ మార్కెట్ స్ట్రీట్లోకి అయితే వచ్చాను. సో ఈ ఫిష్ మార్కెట్ స్ట్రీట్లో ముఖ్యంగా మనకి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. సో ఇదంతా కూడా హోల్సేల్ డ్రై ఫ్రూట్ స్ట్రీట్స్ అనమాట. మొత్తం కూడా చూస్తున్నారు కదా స్టాక్ ఎంత పెట్టుకున్నారు అని. మొత్తము మనకి చిరుధాన్యాలు కానీ, లేకపోతే పల్సెస్, గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా హోల్సేల్లో అమ్ముతారు అనమాట. ఇక్కడ రిటైల్ ఎక్కువగా నడవదు మార్కెట్ బేగం బజార్లో. సో బల్క్లో కొనే వాళ్ళకి మంచి ప్రైజింగ్లో అయితే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ ఒకతను అడిగాను నేను, ఈ ఒరిజినల్ సంతోష్ డాబా ఎక్కడ ఉంటుంది అనేసి. సో వాళ్ళైతే ఇలా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని వెనక్కి వెళ్ళండి అని చెప్పారు. సో ఇక్కడ లెఫ్ట్కి అయితే వెళ్ళమని చెప్పారనమాట. అయితే ఇక్కడ ఒక్కొక్కరు చెప్తున్నారు. సరే ఆలోపు ఇక్కడ ఒక వినాయకుడు అయితే వచ్చాడు, చూద్దామని చెప్పేసి ఈ మండపంలోకి వస్తే ఇలా ఇంత బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేశారనమాట. సో ఈ వీధిలోకి వచ్చి మళ్ళీ రైట్ తీసుకోమని చెప్పారు. చూద్దాం ఇక్కడ ఎవరన్నా అడుగుదాం ఒకసారి ఎక్కడ అనేది. అయితే ఇక్కడ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఒకరేమో మెయిన్ రోడ్లో ఉంది అనేసి, ఒకరేమో ఈ స్ట్రీట్ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ కనిపిస్తాడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తున్నారు. సో చెప్పాను కదా ఇందాక, ఇది మొత్తం కూడా డ్రై ఫ్రూట్ హోల్సేల్ బిజినెస్ ఇక్కడ ఉంటాయి. గమనించండి, ఇక్కడ మొత్తం కూడా అన్ని డ్రై ఫ్రూట్సే టోటల్గా. సో ఒక మంచి ప్రైజింగ్ మనకైతే వస్తుంది ఇక్కడ బేగం బజార్లో ఉంటే మాత్రం. కాకపోతే బల్క్లో అయితే కొనాలి. సో అక్కడ వెళ్తేనేమో ఇంకొకన్నా చెప్పారు ఇలా మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోండి అని చెప్పి, అక్కడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మనము ఇలా మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడ గణపతి పూజ అయితే చేస్తున్నారు. ఇలా అక్కడ మొత్తం అన్నదానం అంతా అరేంజ్ చేస్తున్నారు అప్పటికే వెనకాల, మండపం వెనకాల. సో ఈ మెయిన్ రోడ్లో ఉండి మళ్ళీ రైట్ అయితే తీసుకొని వెళ్ళమని చెప్పారనమాట మనకి. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్పాను కదా, బేగం బజార్లో ఈ ఐటెం దొరుకుతుంది, ఆ ఐటెం దొరకదు అనుకుండా ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది, అది కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే. ఇలా ఈ బిజీ డ్రై ఫ్రూట్ అండ్ ఫిష్ మార్కెట్ స్ట్రీట్లో అయితే నాకు ఇలా బట్టల షాప్ అయితే కనిపించింది. సో ఇంకా నేనైతే ఈ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను, వాళ్ళు చెప్పినటువంటి పోలీస్ స్టేషన్ ఎదురుగున్నటువంటి ఒక సంతోష్ డాబా అనే బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి న్యూ సంతోష్ డాబా అని ఉంది. సో మరి ఇది ఒరిజినలా కాదా అనేది మనం పైకి వెళ్తేనే తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుందన్నమాట ఆ డాబా అనేది. సో ముందైతే లోపలికి వెళ్ళిపోదాము. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఒక వినాయకుడిని అయితే పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో వినాయకుడు అయితే ఇక్కడ. సో ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన కొత్త వ్లాగ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా మీరు కింద కమెంట్ అయితే చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేయండి, ప్రాబ్లం లేదు. సో మొత్తానికి అయితే మనము ఇలా పైకి న్యూ సంతోష్ డాబా లోపలికి అయితే వచ్చాము.
అంబియన్స్ అయితే బాగానే అనిపించింది ఇక్కడ. ఇంత ఈ ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ అనేది ఇంత బిజీ స్ట్రీట్స్లో కూడా ఇలా మెయింటైన్ చేస్తారు. సో ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ అనమాట. సో మెన్యూలో ఇలా ప్లేస్ చేసుకున్నారు. సూరత్లో కూడా ఒక బ్రాంచ్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ సంతోష్ డాబా అనే కాన్సెప్ట్లో మనకి మొత్తం కూడా ప్యూర్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో జైన్ ఫుడ్ కూడా చాలా బాగా దొరుకుతుంది. అండ్ ఈ సంతోష్ డాబా కాన్సెప్ట్లో జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఫుల్ తీసుకుంటే సరిపోతుంది. సింగిల్గా వచ్చిన వాళ్ళకి సింగిల్ ప్లేట్ అని కూడా ఇస్తారు. చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రైజింగ్ మొత్తం కూడా ఇది ఫుల్ ప్లేట్ ఛార్జెస్, పక్కన మొత్తం కూడా సింగిల్ ప్లేట్ ఛార్జెస్ అనమాట. సో ఈ సంతోష్ డాబా కాన్సెప్ట్ ఆరిజిన్ అయింది హైదరాబాద్లో అయింది. అండ్ ఇది యాక్చువల్గా 1969లో మొట్టమొదటిసారి స్టార్ట్ చేశారని చెప్పారు. నేనైతే ట్రై చేద్దామని చెప్పేసి ఇలా గోబీ మంచూరి సింగిల్ అయితే ఆర్డర్ చేశాను. అయితే టేస్ట్ ఒకసారి ఎలా ఉందో తినేసి చెప్తాను నేను ఇప్పుడు. సో ఇక్కడే మనకి ఒక చిన్న ఇష్యూ అయితే అయింది. నేనైతే మెన్యూ చూస్తున్నప్పుడు అక్కడ ఆ మెన్యూలో వీళ్ళు 1998 అని రాశారు. కానీ నేను చదివిన దాని ప్రకారం అయితే, నా రీసెర్చ్ ప్రకారం అయితే 1969లో సంతోష్ డాబా అనేది ఒరిజినల్గా స్టార్ట్ చేశారు అని ఉంది. చూస్తున్నారు కదా, నేనైతే అక్కడ నుండి బయటకు వచ్చేసి ఇంకొక సంతోష్ డాబాకి అయితే వచ్చాను. ఇందులో అయితే ఇట్ ఆల్ బిగాన్ విత్ అస్ అని రాశారు ఆ లోగోలో గమనిస్తే మీరు. సో కాబట్టి ఇదే ఒరిజినల్ సంతోష్ డాబా అనమాట. అయితే ఇక్కడ నేను ఈ మెన్యూ మొత్తం కూడా ఎందుకు ఇలా చదువుకుంటూ వెళ్తున్నానంటే ఇక్కడ ఒక సిగ్నేచర్ డిష్ ఉంది వీళ్ళది. ఆ సిగ్నేచర్ డిష్ ఎక్కడ ప్లేస్ చేశారు ఏంటి అనేది చూడడానికి నేను మెన్యూ అయితే చూస్తున్నాను. కానీ ఈ మెన్యూలో ఇప్పటివరకు అయితే నాకు ఎక్కడ కూడా ఆ సిగ్నేచర్ డిష్ ఏంటి అనేది కనిపించలేదు. నేను చెప్తాను, ఆ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే ఈ ఒరిజినల్ సంతోష్ డాబాలో నర్మదా పన్నీర్ అనమాట. 1969లో ఈ సంతోష్ డాబా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ వల్ల బామ్మగారు స్టార్ట్ చేశారనమాట. తను ఒక్కటే ఉండేది. తను అంటే ప్యూర్ వెజ్ ఫుడ్ ఎందుకు అందించకూడదు కమ్యూనిటీకి అని చెప్పేసి తను జైన్ అండ్ ప్యూర్ వెజ్ ఫుడ్ అందించాలన్న కాన్సెప్ట్తో మొదలుపెట్టింది. అయితే ఆ టేస్ట్ అలాగే ఆమె సర్వ్ చేసే విధానము, హాస్పిటాలిటీ మొత్తం కూడా క్లిక్ అయ్యి ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఇదే పేరుతోనే పెంచుకుంటూ పోయారనమాట సిటీ మొత్తం కూడా. యాజ్ ఆన్ డే చూసుకుంటే నియర్లీ ఒక 100+ డాబాస్ మనకి ఈజీగా కనిపిస్తాయి హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే హైవేస్లో కూడా. ప్రతి ఒక్కరు కూడా సంతోష్ డాబా, న్యూ సంతోష్ డాబా, బాలాజీ సంతోష్ డాబా, ఎవ్రీవన్ అగైన్ లైక్ ప్యూర్ వెజ్ అనే కాన్సెప్ట్తోనే ఉంటారు. కాకపోతే ఈ ఒరిజినల్ సిగ్నేచర్ డిష్ నర్మదా పన్నీర్ కోసం అయితే నేను అడిగితే వాళ్ళైతే మళ్ళీ ఒక అడిషనల్ మెన్యూ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ కనిపించింది నర్మదా పన్నీర్ డ్రై. నేనైతే ఇది ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ గోబీ తినేసాను, గోబీ మంచూరి. సో ఇంకా మెయిన్ కోర్స్ వెళ్ళకుండా వీళ్ళ సిగ్నేచర్ డిష్ కోసం అయితే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఇది మొత్తం కూడా బిగ్ పీస్ ఆఫ్ పన్నీర్ తోటి బాగా లైక్ విత్ కాజుతో గార్నిష్ చేసి అండ్ ఒక మంచి టేస్ట్గానే స్మెల్ అయితే ఉంది. ఇది చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి. దీని ధర వచ్చేసి 270 రూపీస్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తానికి దాంతోపాటు నేను ఒక స్వీట్ అండ్ సాల్ట్ లస్సీని కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఇదనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ మీరు కనుక ఈ డాబా ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా మీరు గూగుల్లో 1969 ద ఒరిజినల్ సంతోష్ డాబా చూస్తున్నారు కదా, ఇట్ ఆల్ బిగాన్ విత్ అస్ ఏ లెగసీ సిన్స్ 1969 అని. సో మీకు ఈ గూగుల్ మ్యాప్స్లో 1969 సంతోష్ డాబా అని కొడితే మీకు ఎగ్జాక్ట్గా లొకాలిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇదనమాట, బయట ఎలా ఉంటుంది ఈ సంతోష్ డాబాకి. అండ్ ఈవెన్ ప్రైజింగ్ కూడా రీజనబుల్గానే ఉంది. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది యాక్చువల్గా. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే 80%లో కాదు. ఎస్పెషల్గా ఫుడ్ విషయంలో అయితే మనము ఫ్రీగా అయితే ఎక్కడ కూడా తీసుకోము మన ఛానల్ నుండి. సో మనమైతే బిల్ పే చేసాం దీనికి. ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్ అని ఎవరు కూడా అనుకోవద్దు దీన్ని. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మిగిలిన వ్లాగ్స్ కూడా చూడండి. ట్రావెల్ పరంగా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీ యూ ఆల్.